జై గురుదేవ్. ఈరోజు ఒక సుదినం అండి. ఎందుకంటే శ్రీమద్ శంకరాచార్యుల వారి జన్మదినోత్సవం ఈరోజు. అందుకే మనము ఇప్పుడు గురువుల గురించి మాట్లాడుకోబోతున్నామండి. గురువుల గురించి అంటే మనకి చాలా లోతుగా పూర్తిగా అర్థం చేసుకునే అంత శక్తి మనకు లేదు కాబట్టి పైగా లైట్గా కొంచెం తెలుసుకుంటామండి. ఫస్ట్ జగద్గురువుల గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి అంతర్శక్తిని సామర్థ్యాన్ని నాకు ప్రసాదించమని, మరి ఏ ఒక్క పదమైనా తప్పుగా రాకూడదని, ఏ ఒక్క అక్షరమైనా తప్పుగా రాకూడదని నేను నా గురువుని ప్రార్థిస్తూ ముందుకెళ్తామండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. జై గురుదేవ్. ఇప్పుడు మనము ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. మన సనాతన ధర్మంలో ఉండే ఆ పురాణాలు, ఉపపురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు ఇవన్నిటికీ కూడా రెండు రకాలుగా అర్థం వచ్చేట్లా మన ఋషిమునులు దాన్ని రూపించారండి. ఎందుకంటే దాని అంతరార్థము అందరికీ అర్థం చేసుకునే అంత శక్తి లేకపోవచ్చేమో కదా. అందుకే వ్యావహారిక జీవితంలోని అర్థం కూడా ఉండేటట్లుగా దాన్ని రూపించారు. అంటే ఇప్పుడు మనం వింటున్నది, చదువుకుంటున్నదంతా ఈ బహిర్ముఖ అర్థమే. ఇది అందరికీ అర్థము అవుతుంది, అన్వయం కూడా అవుతుంది. అందరికీ అంటే పామరులు, పండితులు, ధ్యానులు, యోగులు, సాధు సంతులు ఇట్లాగా అందరికీ అర్థమయ్యే అట్లాగే ఈ వ్యవహార జీవితంలోని మనం ఇప్పుడు చదువుకుంటున్నది, వింటున్నది. అట్లాగే జగద్గురువు అనే శబ్దాన్ని కూడా మనము రెండు రకాలుగా అర్థం తీసుకోవచ్చండి. అంటే ఈ జగత్ అంతటినీ తనకి గురువుగా స్వీకరించిన వారు జగద్గురువు అని, జగత్తులో ఉన్న వారందరికీ మంచిది చూపించేవారు జగద్గురువు అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఇవన్నీ కూడా 100కి 100 పాళ్ళు కరెక్టే. కానీ ఇది వ్యవహార జీవితంలో అందరికీ అర్థమయ్యే సమాధానం. ఇట్లాగే దీనికి ధ్యానార్థం ఇంకొకటి ఉందండి. అది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మన పెద్దలు చెప్పినట్టుగా జగద్గురువులు 4 అండి. కృతయుగంలో వ్యాస భగవానుడు, త్రేతాయుగంలో దత్తాత్రేయ స్వాముల వారు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు, అట్లాగే కలియుగంలో శ్రీమద్ శంకరాచార్యుల వారు. వీరి 4 జగద్గురువులు అని పెద్దలు గుర్తించారు. అంటే వీరు 4లో కూడా కామన్గా ఏదో ఒక అద్భుతమనే శక్తి ఉండాలి కదా, ఉండాల కదా. అది ఏమి అని ఇప్పుడు మనం చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ నుండి వస్తామండి. నేను ముందే చెప్పాను కదా, ఈరోజు చాలా సింపుల్గా పైగా చూద్దామని. అట్లా చూసినప్పుడు గురువు అంటే ఏమంటే, చాలా వరకు మనము ఏం గురువు బాగున్నావా, ఎప్పుడొచ్చావు గురువు అని ఇట్లా మాట్లాడుతూ ఉంటాం కదా. అట్లా లైట్గా తీసుకున్నప్పుడు చూడండి, మనము ఏ కళనైనా, ఏ విద్యనైనా, ఏ గుణాన్నైనా ఎవరి దగ్గర నుండి అయినా నేర్చుకున్నామంటే వారందరూ మనకి గురువులే లెక్క. అంటే కళలు అంటే చూడండి, ఇప్పుడు 64 కళలు అని చెప్తాము, కూటి కోసం కోటి విద్యలు అని చెప్తాము కదా. సంగీతం అని, నాట్యమని, శిల్పకళ అని ఇట్లాంటి కళలైనా సరే, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అని మనం నేర్చుకుంటుంటాం కదా. ఇట్లాంటి విద్యలైనా సరే
ఏది ఎవరి దగ్గర నుండి మనం నేర్చుకున్నా వారందరూ మనకి గురువుల సమానమే. అందుకే దత్తాత్రేయ స్వాముల వారు ఏం చెప్పారంటే, పశు పక్షాదుల్ని క్రిమి కీటకాలని కూడా 24 మందిని నాకు గురువులు అని చూపించారు. ఎందుకంటే ఆయన తీసుకున్నారు వాటిలోని ప్రధానమైన గుణాన్ని నేను నేర్చుకున్నాను, అందుకే వీరందరూ నాకు గురువులు అని చెప్పారు. అందుకే ఎవరి దగ్గర నుండి మనం ఏది నేర్చుకున్నా వారందరూ మనకి గురువులు అని అర్థం. నెక్స్ట్ సద్గురువు అంటే ఏమని చూద్దామండి.